దసరా రోజున పాలపిట్టను చూడడం అనేది మన ఆనవాయితీగా కొనసాగుతుంది. మనము దసరా పండుగ రోజు నాడు జంపి కోసం వెళ్ళే సమయంలో పాలపిట్టను చూసే మనకు శుభం కలుగుతుందనే ఆనవాయితీ ఆచార సంప్రదాయాలు ఉన్నాయి. సమయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పాలపిట్ట కనబడడం లేదు. దీనికి గల కారణం ఏంటిదంటే భారతదేశంలో ఉన్న జీవ వైవిధ్యం కోల్పోతుందని చెప్పడానికి ఒక నిదర్శనం. ఒకప్పుడు పాలపిట్ట విరివిగా కనబడేది, కానీ ఇప్పుడు కనబడడానికి కారణం ఏంటిది అంటే అడవులు నశించిపోతున్నాయి. చెట్లను నరికేయడం వల్ల జీవ వైవిధ్యం, అదేవిధంగా జీవుల యొక్క మనుగడకు కూడా నాశనమయ్యే ఆస్కారం ఉన్నది. కాబట్టి జీవ వైవిధ్యాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉన్నది. అదేవిధంగా అటవీ సంరక్షణ కేంద్రాలలో వాటిని పెంచాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉన్నదని తెలియజేస్తున్నాం.